కాకరకాయ ఉల్లి కారం ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాకరకాయలను తీసుకొని మధ్యలో కట్ చేసి గింజలు తీసి తీసుకోండి. దీంట్లోకి ఉప్పు, పసుపు, కొద్దిగా చింతపండు రసం వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చేదనేది ఉండదనమాట. పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ధనియాలు, పల్లీలు, జీలకర్ర, శనగపప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. అవి కూడా వేగిపోయాక ఒక 4, 5 వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోండి. ఇవి లైట్‌గా వేగిపోయాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాక చింతపండు వేసి దించేయండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాకరకాయలో నుంచి వాటర్ అంతా పిండేసి తీసుకోండి. పేస్ట్ చేసి పెట్టాం కదా, దాన్ని స్టఫ్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు అలానే ఈ కాకరకాయల్ని దాంట్లో పెట్టేయండి. అలానే మిగిలిన కారం కూడా వేసేసి అలా కొద్దిసేపు వదిలేయనమాట. తర్వాత 2 వైపులు వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఉల్లి కారం రెడీ.